హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి మళ్ళీ ఓసరవెల్లి లాంటి సినిమాతో రాబోతున్న ఎన్టీఆర్. కొన్ని సినిమాలు చూడడానికి చాలా బాగున్నా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకోలేవు. అలా సినిమా బాగుంది అనే అభిప్రాయాన్ని క్రియేట్ చేసి కమర్షియల్ సక్సెస్ అందుకునే సినిమాల్లో ఓసరవెల్లి కూడా ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ నటించాడు. ఈ సినిమాకు అప్పట్లో మంచి పాజిటివ్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఊహించిన రేంజ్లో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు నటించినటువంటి దూకుడు సినిమా. ఈ సినిమా ఆ టైంలో మంచి హిట్గా నిలిచింది. ఆ సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ యాసనం మహేష్ బాబు మాట్లాడిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. దూకుడు ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడం వల్లే ఓసరవెల్లి సినిమా బయటకు ఎక్కడ కనిపించలేదు. సరే, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ఓసరవెల్లి లాంటి సినిమా అంటున్నావు, ఇదంతా ఎందుకు చెప్తున్నావు అనే కదా మీ డౌట్. ఇక అసలు విషయానికి వస్తే, రీసెంట్గా జరిగినటువంటి ఒక ఈవెంట్లో ఎన్టీఆర్ ఒక అభిమాని ఓసరవెల్లి లాంటి సినిమా చెయ్యన్నా అని అడిగాడు. వెంటనే దానికి ఎన్టీఆర్ నవ్వుతూ ఓసరవెల్లి లాంటి సినిమా చేద్దాం అని సమాధానం కూడా చెప్పారు. నిజానికి కొన్నిసార్లు అభిమానులు కొన్ని కోరికలు కోరడం అనేది సహజంగా జరుగుతుంది. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆరెంజ్ 2 సినిమా తీయమని దర్శకుడు కూడా ఫ్యాన్స్ అడిగారు. కానీ అప్పట్లో భాస్కర్ వద్దండి అని చెప్పి ఆయన తిరస్కరించాడు. అయితే ఓసరవెల్లి లాంటి సినిమా తీసినప్పుడు కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మళ్ళీ అలాంటి సినిమా చేద్దాం అని ఎన్టీఆర్ అంటుంటే అది చాలా మందికి రిస్క్లే అనిపిస్తుంది. అందుకే కొంతమంది మళ్ళీ అంత రిస్క్ అవసరమా ఎన్టీఆర్ అంటూ కమెంట్లు కూడా చేస్తున్నారు. మరి చూడాలి, నిజంగా ఓసరవెల్లి 2 వస్తుందా, లేదంటే ఓసరవెల్లి లాంటి సినిమానే తీస్తాడా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.